హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేహెచ్ఏటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు అండి. ఎంతో టేస్టీగా కమ్మగా నోటికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీడియోని చూసి ట్రై చేయండి. చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా వచ్చేసి వెడల్పాటి ఒక బౌల్ పెట్టుకున్న స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు, ఇవన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా ప్లేట్ ఉంచి మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఈ సైజులో కట్ చేసుకోవాలి. బెండకాయలు తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. బెండకాయలు వేసి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ ఆయిల్లో బెండకాయ ముక్కలంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ప్లేట్ ఉంచి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ కొద్దిగా ప్లేట్ ఉంచి మళ్ళా తీసి కలుపుకోవాలన్నమాట, అడుగంటకుండా. తర్వాత ఒక చిన్న సైజు టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. మరలా ఇలా కలుపుకొని మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఒక 1/2 లీటర్ నీటిలో నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా జ్యూస్ వస్తుందన్నమాట. చింతపండు జ్యూస్ వస్తుంది. దాన్ని పిప్పి తీసి పక్కకి జ్యూస్ని మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్ ఉంచుకొని బాగా ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ పులుసుని ఒక 5 నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకు పట్టింది. కూడా కొద్దిగా చిక్కగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తే పులుపు కారం అన్నీ బ్యాలెన్స్డ్ అవుతుందన్నమాట. అదేవిధంగా కొద్దిగా శనగపిండిని వాటర్లో కలిపి కొద్దిగా వేసుకుంటే ఇంకా కొద్దిగా బాగా చిక్కగా ఉంటుందన్నమాట. రసం అనేది బాగా టేస్టీగా ఉంటుంది. వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు, జస్ట్ 1 నిమిషం పాటు ప్లేట్ ఉంచి తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా ఉండే ఈ బెండకాయ పులుసు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.